ఎక్కడో వారు బేతనియలో చిన్నింట్లో ఉండేవాళ్ళు. యేసయ్య కంట వాళ్ళు స్నేహితులంట. యేసయ్య తరచుగా ఆ ఇంటికి వెళ్ళేవాడు. మనం కూడా ఒక ఇంటికి ఎప్పుడు వెళ్తాం? గౌరవ మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటే ఆ ఇంటికి వెళ్తాం కదా. కానీ మన సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసా? మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బాగా ప్రేమిస్తాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటాం, అయినా కొంచెం ప్రేమిస్తాం. మూడోసారి వచ్చినప్పుడు ముభావంగా ఉంటాం. నాలుగోసారి తలుపేసుకొని లేడని దట్స్ ఎండ్ ద స్టోరీ. కాదంటారా? అవును. కానీ ఆ కుటుంబం అలాంటిది కాదు. యేసును ప్రేమించారు, యేసును స్వీకరించారు, యేసును హక్కును చేర్చుకున్నారు. అందుకే యేసయ్య తరచుగా బేతనీకి వెళ్ళేవాడు, ఆ ఇంటికి వెళ్ళేవాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు, ఒక సోదరిమణి ఉంది. ఆమె మరియా. ఆమంట యేసయ్య ఇంటికి వెళ్ళగానే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేది. ఎక్కడ కూర్చొని? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేది. ఇంకొక సోదరు ఉంది, మార్త. పని చేసి అలసిపోయి యేసయ్యతో అనేది, ప్రభువా నేను ఒక్కదాన్ని పని చేస్తున్నా కదా, నువ్వు మరీకి చెప్పచ్చు కదా, ఆమె కూడా వచ్చి పని చేస్తే పని తొందరగా అయింది కదా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మరియా మార్తతో అన్నాడు, మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైంది ఒక్కటే. ఏంటో తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో శ్రేష్టమైన స్థలం ఏదైనా ఉంది అంటే ప్రభు యొక్క పాదాలు. అందరు చెప్పండి, ద బెస్ట్ ప్లేస్ ఏది ఉంది? ప్రభు యొక్క పాదాలు. ప్రభు యొక్క పాదాలు. ఈ దినాన మనం ప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి మనం వచ్చాం. ఈ సమయమందు ఒక అద్భుతమైన విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచంలో ఒక దేశం ఉంది, అది అరబ్ కంట్రీస్లో అది ఒక్కటే. అది ఒక అద్భుతమైన దేశం. అది అరబ్ కంట్రీ అనుకోవచ్చు. దానికి ఒక పక్క ఇజ్రాయెల్ కంట్రీ, ఇంకొక పక్క సిరియాకు మధ్య బోర్డర్స్లో ఉంది. దాన్ని ఏమంటారంటే This is an ad for a free class on data science. And here's why I think this is something that you shouldn't miss. The data science market is booming, growing at 26% every year. And by 2026, India alone has approximately 11 million roles that require data science and analytics skills. Scalar's free live data science class gives you practical information about what a career as a data professional looks like. If you've ever been curious about how data drives the world and what it takes to be a part of this quickly evolving industry, this is your sign. Tap below, join Scalar's free class and see what your career looks like with data. దేవుడు తను ఉండడానికి కట్టుకున్న దేశం అంట. ఏ దేశం అది? లెబనోన్. అందరు చెప్పండి ఒకసారి. లెబనోన్కి అంత పేరు ఎలా వచ్చింది అంటే, లెబనోను దేశంలో మాత్రమే పెరిగే ఒక అద్భుతమైన చెట్లు ఉన్నాయి. వాటిల్నే దేవదారు చెట్లు అంటారు. అందరు చెప్పండి ఇంకోసారి పెద్దగా. దేవదారు చెట్లు అంటారు. ఇప్పుడు మన చీరాలు ఉందా? ఏమా చీరాలు ఇష్టమేనా మీ అందరికీ? ఎస్ ఆర్ నో? ఎందుకంటే చీరాల వాళ్ళం కాబట్టి. అవునా? ఇప్పుడు చీరాలకు ప్రాముఖ్యత ఏంటి? చీరలు అంటారు. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా అంటారు ఆ మాట. చీరలని చీరాలకు పేరు వచ్చిందా? చీరాలకి చెప్పండి. చీరాలు అది తెలుసుకోపోతే ఎలా? చీరాలకు పేరు ఎలా వచ్చింది? చీరాలు గట్టోళ్ళనా? ఇంకా చీరాలకు ఆ పేరు ఎలా వచ్చింది చెప్పండి ఒకసారి. పోనీ చీరాలకి ప్రసిద్ధి ఏంటి? కాదు, చీరాల ఇది పెద్ద మార్కెటింగ్ సెంటర్. ఇది ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మనకి బట్టలు ఎక్కువ వ్యాపారం. మీకు ఒక విషయం తెలుసా? మన చీరాల్లో చవకగా దొరికే అంత బట్టలు ప్రపంచంలో ఎక్కడ తెలుసా? యునో, ఇక్కడ 100 రూపాయల చీర దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయల చీరల దాకా ఉన్నాయి. అవునా కాదా? ఇక్కడ విషయం ఏంటంటే, చీరాల బట్టలకు చాలా 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 ప్రసిద్ధి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి ఊరికి ఒక ప్రసిద్ధి ఉంటుంది. అవును, ఇక్కడ లెబనోన్ అనే దేశానికి ప్రసిద్ధి ఏంటో తెలుసా? దేవదారు చెట్లు. ఇక్కడ వినండి, దేవదారు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని ఏమన్నారంటే, లెబనోన్ని, ఇది దేవుడు తన కోసం ఉండడానికి నిర్మించుకున్న ఇల్లు అన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు తన స్వహస్తాలతో నాటిన చెట్లు లెబనోన్
దేవదారు చెట్లు, సీడార్, దేవదారు చెట్లు. ఈరోజు నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, బైబిల్ గ్రంథంలో దేవదారు చెట్లు గురించి ఎన్నోసార్లు రాయబడింది. దేవుడు ఎందుకు ఆ చెట్లు గురించి అన్నిసార్లు రాశాడు అంటే, ఆ చెట్లు క్రైస్తవ జీవితానికి పోలికగా ఉంది. నేటి దినాన మన జీవితంలో ఎదుగుదల, దేవునితో మనకున్న సంబంధం, మనకున్న గొప్ప స్థితి, మనకున్న ఔన్నత్యం, మన ఎదుగుదల, మన దృఢత్వం, జీవిత విధానం ఎలా ఉండాలో ఈ చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సింది. అవును, ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏముంది అంటే లెబనోన్. లెబనోను అంత ఆర్థికంగా స్థిరపడడానికి, అంత ఆర్థికంగా బలపడడానికి లెబనోన్ యొక్క జీడిపి అనగా జాతీయ ఆదాయం అంత బలమైన దేశంగా, ఆర్థికంగా స్థిరత్వం కలిగిన దేశంగా ఉండడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం, ఆ దేశములో పెరుగుతున్న దేవదారు చెట్లు. అందరు చెప్పండి, ఏ చెట్లు? దేవదారు చెట్లు. దేవదారు చెట్లు నిజంగా ఆ దేశానికి కాపుదల, ఆ దేశానికి అందం. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఏమంటారంటే, ప్రపంచంలో అందమైన దేశం కింద లెక్క పెడితే స్విట్జర్లాండ్ చాలా అందమైన దేశం. స్విట్జర్లాండ్, ఓకే. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, లెబనోన్ని అరబ్ కంట్రీస్ స్విట్జర్లాండ్ అంటారు. అంటే ప్రపంచానికి స్విట్జర్లాండ్ ఎలా అందమైన దేశం, ఈ అరబ్ కంట్రీస్కి ఈ యొక్క లెబనోన్ అనేది ఇదేంటంటే, ఇది స్విట్జర్లాండ్ లాంటిది. తెలుగులో ఏంటంటే భూతల స్వర్గం, భూమి మీద ఉన్న పరలోకం. అందరూ చెప్పండి, ఏంటంట? భూమి మీద ఉన్న పరలోకం. ఇక్కడ విషయం ఏంటంటే, మనకు చాలా దగ్గర ఇది. ఈ యొక్క ఏషియన్ కంట్రీ ఇది కూడా ఆసియా ఖండంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మ్యాప్ చూపిస్తాను మీకు మెసేజ్లో. అది చాలా దగ్గరగా మనకుంటుంది. ఒక పక్కేమో సిరియా, ఒక పక్కేమో ఇజ్రాయెల్ కంట్రీకి, సిరియాకు మధ్యలో ఉంటుంది. అది ఒక తోకలాగా ఉంటుంది అది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఆలోచించాలి, ఈ చెట్టుని దేవుడు మన కొరకు ఎందుకు రాస్తున్నాడంటే, ఒక మాట చదువుకుందాం రండి. ఈ చెట్ల గురించే ఈరోజు మనం దేవుని వాక్యం, దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోవాలి మీరు, దేవదారు చెట్లు, దేవదారు వృక్షము, దేవదారు వృక్షం. దేవదారు వృక్షం, యెషయా గ్రంథం ఒక మాట చదువుకుందాం. మొదటిగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, అండర్లైన్, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములు. ఏంటంట? ఔన్నత్యము కలిగి అతిశయించు. అందరు చెప్పండి, ఔన్నత్యము కలిగి. ఇది అతిశయించడానికి కారణం ఏంటి? ఔన్నత్యం ఉంది. అందరు చెప్పండి. ఈ లెబనోను దేశంలో పెరిగే ఈ దేవదారు చెట్లు, ఇక్కడ వినండి, అవి ఔన్నత్యము కలిగి అతిశయిస్తున్నాయి. అవి అతిశయించడానికి కారణం ఏంటంటే, ఆ చెట్లుకి ఒక అతిశయం ఉంది, ఆ చెట్లుకి ఒక గొప్పతనం ఉంది, ఆ చెట్లకి ఒక యోగ్యత ఉంది. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద చూడండి. ఇవి ఆకాశాన్ని అంటుతాయి. ఈ చెట్లు ఎంత ఆకాశాన్ని అంటుతాయి తెలుసా? మనకి 2 కళ్ళు చాలో మనకు అనిపిస్తుందంట. ఈ చెట్లను చూస్తే, ఈ చెట్లు, ఆ దేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమే లెబనోను పర్వతం అంటారు. ఆ పర్వతాన్ని ఆసరాగా చేసుకుని ఆ దేశం అంతటా కూడా ఈ చెట్లు కప్పేస్తాయి. ఆ దేశం అంతా పచ్చగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఆ దేశం ఆకాశాన్ని అంటే దేశంగా ఉంటుంది. ఈ చెట్లు ఎలా ఉంటాయి అంటే, భూమి మీద నుండి దాదాపు 800 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి అంత ఎత్తు పెరుగుతాయి. 100, 200, 300 ఆకాశాన్ని అంటే ఎత్తుకు పెరుగుతాయి. ఆలోచించండి, 20 అడుగులు 30 అడుగులు పెరిగితేనే మనం ఆ చెట్టును అలా చూడగలుగుతామే. 100 అడుగుల ఎత్తులో. అందుకే ఔన్నత్యం ఉంది ఆ చెట్టుకి, ఆ చెట్టుకి గొప్పతనం ఉంది. యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఈ యొక్క లెబనోను దేవదారు చెట్టు ఔన్నత్యము కలిగి అతిశయిస్తుంది. అది ఒట్టిగా అతిశయించట్లేదు, ఏమీ లేక అతిశయించడం కాదు. దాని ఎత్తు, దాని హుందాతనం,
దానిని అతిశయించేటట్టు చేస్తుంది. నేటి దినాన ఈ యొక్క దేవదారు వృక్షం ఎందుకు దేవుడు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ దేవదారు యొక్క చెట్టు యొక్క జీవిత చరిత్రకు, ఈ దేవదారు చెట్టు యొక్క వృత్తాంతానికి నేటి దినాన క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి ఎన్నో పోలికలు దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆ చెట్టును చూపించి నీ జీవితం ఇలా ఉండాలి అని, ఆ చెట్టు యొక్క ఔన్నత్యం చూయించే ఈ జీవితం ఇలా ఉండాలి అని చెట్టు ద్వారా దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో చెట్ల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఈ దేవదారు చెట్టు గురించి దాదాపు లెబనోను దేవదారు చెట్టు గురించి 75 సార్లు ప్రస్తావన ఉంది. ఆ మాట మీరు రాసుకోండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో లెబనోను దేవదారు వృక్షమును గురించి దాదాపు 75 సార్లు ప్రస్తావించబడింది. ఆ మాట రాసుకోవాలి మీరు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో లెబనోను దేవదారు వృక్షము గురించి 75 సార్లు ప్రస్తావించబడింది. అందరూ ఒకసారి చెప్పండి మీ నోటితో, ఎన్నిసార్లు? 75 సార్లు ప్రస్తావించబడింది. ఇంతకీ ఆ చెట్టును దేవుడు మనకు చూపిస్తూ ఈ చెట్టులాగా మీరు ఉండండి అంటున్నాడు. ఇట్స్ వెరీ సింపుల్ క్లాస్. ఇందులో అర్థంగా ఏం లేదు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందులో మర్మాలు లేవు, రహస్యాలు లేవు, సూటిగా స్పష్టంగా అంతే. చెట్టును చూపించి ఎట్టుండండి, దట్స్ ఆల్, అంతే. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక గుడ్డివాడి కన్నులు బాగు చేసి, చూడు నీకు కనిపిస్తుందా అన్నాడు. వాడు మనుషులను చూసి, నాకు కనిపిస్తున్నారు ప్రభువా, మనుషులు కనిపిస్తున్నారు, కానీ వారు కదులుచున్న చెట్టులాగా ఉన్నారు అన్నాడు. ఏంటన్నా మనుషులకి ఏం పేరు? కదులుచున్న. ఇంకోసారి పెద్దగా, అమ్మ ఏ చెట్లు? మనం కదులుచున్న చెట్లు. మనం అంటే చెట్టు మానవ జీవితానికి పోలిక. అర్థమవుతుందా? బెల్షస్సర్ కలగన్నాడు. ఆ కళ చెప్పడానికి ఆ కళ చెప్పడానికి దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చి కళ వివరం చెప్పే క్రమంలో ఒక మాట అన్నాడు. రాజా, నువ్వు కల్లో ఒక చెట్టును చూసావా? అవును చూశాను. ఆ చెట్టు నువ్వే. చూసారా? ఆ చెట్టు నువ్వే అంటే ఇప్పుడు అర్థమైందా? చెట్టు ఎవరి జీవితానికి పోలిక? మానవ జీవితానికి పోలిక. అందరూ చెప్పండి, చెట్టు ఎవరి జీవితానికి పోలిక? మానవ జీవితానికి పోలిక. దానియేలు రాజుగారితో చెప్తున్నాడు, రాజా నువ్వు కల్లో చెట్టు చూసావే, ఆ చెట్టు నువ్వే. గుడ్డివాడు అన్నాడు, అయ్యా నాకు కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? కదులుచున్న చెట్లులాగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ దేవదారు లెబనోను యొక్క చెట్లు యొక్క పర్వతాల మీద ఎదిగే ఈ చెట్లు, వాటి యొక్క జీవితం, వాటి క్యారెక్టర్స్ అన్నీ నేటి దినాన మన జీవితానికి పోలిగ్గా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అసలు ఈ చెట్టుని ఏమంటారంటే, ఈ సీడార్ లెబనోను దేవదారు చెట్టుని ఏమంటారంటే దేవుని చెట్టు అంటారు. దేవుడి చెట్టు, దేవుడు నాటిన చెట్టు, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న చెట్టు. అందరూ చెప్పండి. ఈ లెబనోన్ చెట్టుని దేవుడి చెట్టు అంటారు, దేవుడు నాటిన చెట్టు అంటారు. ఈ రెండు ముక్కలు చెప్పండి. దేవుని చెట్టు, దేవుడు నాటిన చెట్టు. దానికి ఆ పేరు ఉంటుంది, దానికి ఆ పేరుంది, దేవుని చెట్టు, దేవుడు నాటిన చెట్టు. ఇట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందింది ఇది. ట్రీ ఆఫ్ గాడ్, దేవునికి చెందిన చెట్టు అంటారు దీన్ని. అంటే దేవుడి చెట్టు అనమాట. అమ్మ అర్థమైందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారంటే, ఈ ఆ లెబనోన్ దేశస్తులు ప్రపంచంలో చాలామంది ఈ చెట్టుని ఇది దేవుడు నాటిన చెట్టు అని, దాని నుండి వచ్చే చెక్కని చాలా భద్రంగా పవిత్రంగా చూసుకుంటారు. ఆ చెట్టు యొక్క చెక్కని కలపని, ఆ చెట్టు యొక్క కలపని. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, దావీదు కుమారుడైన సొలొమోను, ప్రపంచంలో ఆయనే కదా జ్ఞాని, ఆయన కూడా ఈ చెట్టును గురించి రాశాడు. లెబనోను దేవదారు చెట్టు గురించి చూద్దామా? ఎక్కడ రాశాడో చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. జ్ఞానైన సొలొమోను సైతం ఈ చెట్టును గురించి రాయకుండా ఉండలేదు అంటే ఎంత విలువైన చెట్టో చూడండి, ఎంత ఔన్నత్యము కలిగిన చెట్టో మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఆయన ఏమేమి రాశాడో చూడండి. ఒక లిస్ట్ చెప్తున్నాడు. మరియు 33వ వచనం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33. మరియు లెబానోనులో ఉండు. At GoDaddy, we know your website is the center of your online business.
Help protect it from online threats with website security. Every GoDaddy plan comes with an SSL certificate that will protect your customers' sensitive data, along with daily malware scans and a firewall, all of which you can manage from one place. A protected site will also help your search ranking. Get peace of mind for your online business today with GoDaddy. నోను దేవదారు చెక్కంతా కూడా సలోమోనికి ఎవరిచ్చారంటే వాళ్ళ నాన్న హయాములో వాళ్ళ నాన్నతో ఫ్రెండ్షిప్ చేసిన హీరాము రాజు సలోమోను ఆలయం కట్టడానికి కావలసిన లెబనోను దేవదారు వృక్షాలన్నిటినీ నరికి పంపించాడు. అంటే సలోమోను ఆలయం కట్టడానికి వాడిన కలప, దేవుని చిత్త ప్రకారం వాడిన కలప ఏ చెట్టుది? అందరు చెప్పండి, ఏ చెట్టు చెప్పండి. కాబట్టి ఈ తూరు రాజైన హీరామ్, కాబట్టి ఇది చాలా సాక్రెడ్ వుడ్ అంటారు దీన్ని, పవిత్రమైంది, ఇది సాక్రెడ్ ప్యూర్ వుడ్, ఇది దేవుని చెట్టు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ చెట్లన్నిటి గురించి, ప్రత్యేకంగా ఈ లెబనోను దేవదారు చెట్లన్నిటి గురించి ఈ సలోమోను రాశాడు అంటే ఎంత విలువైన చెట్టో ఆలోచిద్దాం. ఈ చెట్టును గురించి ఇంతకీ దేవుడు ఈ దినాన మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆలోచిద్దాం. ఫర్ ద క్రిస్టియన్ గ్రోత్ అండ్ ఎక్స్పీరియన్స్, క్రైస్తవుని యొక్క అనుభవాలు, క్రైస్తవుని యొక్క అభివృద్ధి, క్రైస్తవుని యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో ఈ చెట్లు నేర్పిస్తున్నాయి, చెట్లు మాట్లాడుతున్నాయి, చెట్లు మనకు నేర్పించింది ఖచ్చితంగా మనం వినాలి. అవును, ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఈ లెబనోను దేవదారుకు ప్రసిద్ధి, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. అందరూ చెప్పండి, ఈ లెబనోను దేశం దేనికి ప్రసిద్ధి? దేవదారుకు ప్రసిద్ధి. లెబనోను దేవదారుకు ప్రసిద్ధి. అందరూ చెప్పండి, దేనికి ప్రసిద్ధి? ఇందాక అదే చెప్పాను, మన చీరాల దేనికి ప్రసిద్ధి? బట్టలకు ప్రసిద్ధి. మళ్ళీ బట్టలంటే క్రిస్మస్ గుర్తొచ్చిందే మీకు, బట్టలకు ప్రసిద్ధి నిజంగానే. ఇంకొక విషయం, ఈ లెబనోను దేనికి ప్రసిద్ధి? దేవదారు ఆ చెక్కంతటికి ప్రసిద్ధి. అర్థమైందా? ఇక్కడ ఈ లెబనోను దేవదారు ప్రసిద్ధి. అది ఇందాక చెప్పాను కదా, మీకు రెడ్ మార్కింగ్ కనిపిస్తుంది, దట్ ఇస్ లెబనోన్. ఇది ఏషియన్ కంట్రీ, ఆసియా దేశంలో ఇది ఒక స్వతంత్రత కలిగిన దేశం. ఇది లెబనాన్ ఈజ్ ద స్మాలెస్ట్ రికగ్నైజ్డ్ కంట్రీ, గుర్తించబడ్డ దేశం, అన్ ఎంటైర్ మైన్ ల్యాండ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలో ఇది గుర్తింపు కలిగింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రిఫర్డ్ యాజ్ ద స్విట్జర్లాండ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్న, ఇందాక చెప్పాను కదా, మరొక స్విట్జర్లాండ్లో 1960 సంవత్సరంలో దీన్ని 1960 సంవత్సరంలో ప్రపంచంలో టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క లెబనోను ఫుల్ సౌండ్, డబ్బులు విపరీతంగా ఆర్థికంగా స్థిరపడిపోయింది. అక్కడ పేదోళ్ళు దాదాపు ఎవరు ఉండరు. ఒక ఇంటికి కొన్ని వందల చెట్లు ఉంటాయి, చెట్టు ఒక్కటి ఆ కొమ్మలు అమ్మేసినా చాలు నిజంగా ధనవంతులు అయిపోతారు. అసలు వాళ్ళు వేయకుండానే పెరుగుతాయి ఆ చెట్లు. దేవుడు అంతగా దీవించాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటిదాకా చాలా పుస్తకాలు రాయబడ్డాయి, చాలా పుస్తకాలు. విచిత్రం ఏంటంటే, ఈ లెబనోను దేవదారు చెట్టు మీద రాసినన్ని పుస్తకాలు ప్రపంచంలో మరి దేని మీద రాయలేదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ప్రపంచంలో ఇప్పటి వరకు రాయబడిన పుస్తకాల్లో ఇదిగో ఈ లెబనోను దేవదారు మీద రాయబడిన పుస్తకాలు. అంటే నేర్చుకోవడానికి, చెప్పడానికి ఎంత విషయం ఉందో చూడండి ఆ చెట్లలో. అందుకే ఆ చెట్లు యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఔన్నత్యము కలిగి అతిశయిస్తున్నాయి. నిజంగానే ఆ చెట్లు అయితే వాటికున్న ఔన్నత్యాన్ని బట్టి, వాటికున్న బలాన్ని బట్టి, వాటికున్న స్థిరత్వాన్ని బట్టి, వాటికున్న ఎత్తైన స్థితిని బట్టి అతిశయపడుతున్నాయి. కానీ మనమైతే ఈరోజు ఆ చెట్లే రీతిగా అతిశయపడుతున్నాయో మనం కూడా అతిశయపడాలి. ఎవరిని బట్టో తెలుసా? జ్ఞాని ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు, శూరుడు తన శూరత్వం బట్టి అతిశయపడకూడదు, ఈరోజు ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయపడకూడదు. కానీ భూమి మీద అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని పరిశీలనగా నన్ను చూచుకున్నట్టు ద్వారా అతిశయించాలి అన్నాడు. మళ్ళీ స్పీడ్ ఎక్కువైందేమో కదా, మీరు ఫాలో అవ్వటమే, మనకున్న టైం తక్కువ కాబట్టి. ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే, భూమి మీద అతిశయించాల్సింది ఎవరిని బట్టి?
అందరూ చెప్పండి, ఎవరిని బట్టి? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. నేనైతే నా దేవుడని యెహోవాను బట్టి అతిశయపడతా. దేవుడు నాకున్నాడు కాబట్టి. అమ్మా, ఈరోజు నేను అంటాను, లెబనోన్ అంత ఎత్తైగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే ఆ చెట్టు ఎలా ఔన్నత్యము కలిగి అతిశయపడుతుందో, దేవుడు మనకుంటే చాలు. పాట పాడతాం, నువ్వు ఉంటే నాకు, నిజమేనా? ఏడేమో ఆ పాట పాడి ఇంటికి అయి లేవు ఈ లేవు అని ఏడిస్తే ఎట్లా? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నాకు ఇంకేం వద్దని ఇంకో పాట కూడా ఇంకొక అడుగు ముందుకే, ఆకాశం ముందు నువ్వు ఉండగా నాకేమి కదా, ఇంటికి వెళ్ళి నాకేమి ఇచ్చావంటావు. నిజమే కదా? పాట పాడడానికి మన జీవితానికి పొంతనుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆలోచించండి. లెబనోను అతిశయపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ యొక్క లెబనోను ఈ దేశానికి ఆర్థికంగా బలపడడానికి ఈ చెట్లే కారణం. ఆ చెట్టు లేకుండా లెబనోను దేశాన్ని Dominate the Rift with Opera GX. Install any official LOL esports mod from GX Store to unlock bonus content and features. Browse the collection and choose a mod. Open GX Corner and scroll to the Riot section with a brand new co-streaming hub. Set your language and choose a stream. Only on the browser for gamers. Only on Opera GX. ఉంది చెప్పండి, ఏముంది? ఏ చెట్టు ఉంది? దేవదారు చెట్టు ఉంది. అమ్మా, మన జాతీయ జెండా గుర్తుందా మీకు? ఉందా లేదా? మన జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? వెరీ గుడ్, గుర్తుంది. మీ అందరికి వందనాలు. పింగళి, రైట్, వెరీ గుడ్. ఏముంది మన జాతీయ జెండా మీద? ఏముంది? చక్రం ఉంది, అశోక్ చక్రం. వాట్స్ మెన్? ఏంటి అశోక్ చక్రం అంటే? సత్యమేవా జయితే అంటే ఏంటి? సత్యము జయిస్తుంది అని అర్థం కదా. సత్యం, ఇది ధర్మచక్రం, ధర్మము నిలబడుతుందని ఆలోచించండి. అంటే అధర్మాన్ని జయించాలని భారతదేశం, ఇండియా ధర్మము కోసం నిలబడాలని. సత్యమే, 3 సింహాల బొమ్మ రౌండ్, దాని మీద సత్యమేవా జయితే, ట్రూత్ సెట్ యు ఫ్రీ. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం. ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, జాతీయ జెండా సేమ్ అదే కలరింగ్ వాళ్ళదే. మధ్యలో తెల్లని మధ్య ప్రాంతంలో చెట్టునేశారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మేము పవిత్రులం, మా దేశం పవిత్రం. ఇంత పవిత్రంగా, ఇంత యోగ్యంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత ఔన్నత్యంగా, ఇంత గొప్పతనంగా మేము ఉండడానికి కారణం ఏంటంటే ఈ చెట్లే కారణం. ఆ చెట్టుని ఎందుకు వేశారంటే, మనం జనవరి 26కి, ఆగస్ట్ 15కి మనం మన నేషనల్ ఫ్లాగ్కి మనం సెల్యూట్ చేస్తాం. సెల్యూట్ చేసి ఎటు చూస్తావు? జెండాకాలు చూస్తావు, పక్కకు చూస్తావా? పక్కకు చూస్తే నేను గుచ్చి అటు చూడమంటారు. ఎటు? జెండాకల్లి తదే పనిగా చూడాలి. అంటే అర్థం ఏంటి? జెండాకల్లి అలాగే చూడాలి. ఏమని చూడాలి? దాని మీద ఏం కనిపిస్తుంది నీకు? చక్రం. అంటే ధర్మంగా జీవించవు. అందుకే జెండా వైపు చూస్తాం. ఆ కొద్దిసేపు అయినా ఆ జెండాను చూసినప్పుడు మనం కొంతైనా నేర్చుకుంటామని అర్థం అన్నమాట. అందుకే స్కూల్లో పిల్లలకి ఆ జాతీయత భావం, దేశం మీద భక్తి ప్రవృత్తులు నేర్పడానికి అలా నేర్పిస్తారు. ఇప్పుడు లెబనోన్ ప్రజలు ఆ జెండాను చూసినప్పుడు జెండా మీద ఏం కనిపిస్తుంది? దేవదారుని చూసినప్పుడు వాళ్ళకు ఒకటి అర్థం అవుతుంది, ఆ చెట్టులాగా మేము ఉండాలి, ఆ చెట్టులాగా జీవించాలి. ఆ చెట్టు జీవన విధానాన్ని నేర్పించింది. ఇంతకీ దేవుడు మనకి ఈ దినాన ఈ చెట్టు ద్వారా ఏం చెప్పడానికి ఇష్టపడ్డాడో ఒక్కొక్క విషయాన్ని రాసుకుందాం. నెంబర్ 1, ఒకటి త్వరగా రాసుకోండి. God chose the seed or trees as the analog for a Christian growth and experience. This the glory of Lebanon. Number 1, మొట్టమొదట యెహోవా నాటినవి దేవదారు వృక్షములు, యెహోవా నాటినవి, ట్రీ ఆఫ్ గాడ్, దేవుడు నాటాడు, బిలాంగ్స్ టు గాడ్. యెహోవా వృక్షం, ఇది దేవుడు నాటాడు అని. దీన్ని ఏమంటారు? యెహోవా నాటినవి. మొట్టమొదటి రాసుకోవాల్సింది దేవదారు వృక్షము, యెహోవా నాటినవి. 104వ కీర్తన 16వ శరణం ఏముందో చూద్దాం రండి. అక్కడ యెహోవా వృక్షము తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అండర్లైన్ చేయండి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు ఏం పొందుతున్నాయి?
తృప్తి పొందుతున్నాయి. ఎవరు నాటినవి? దేవుడు నాటినవి. ఇప్పుడు చెప్పండి, లెబనోనులో ఉన్న దేవదారు వృక్షాలు ఎవరు నాటారంట? దేవుడు నాటాడు. దేవుడు నాటాడు కాబట్టి వాటికి తృప్తి ఉంది. ఈరోజు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి. ఇక్కడ ఈ చెట్లు వాటంతటా అవే పుట్టి పెరగలేదు, గాలికి పెరగలేదు, గాలికి కొట్టుకొచ్చి పెరగలేదు, అది అనవసరంగా పెరగలేదు. ఆలోచించండి, దేవుడు నాటాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనం అరణ్యంలో ఎన్నో చెట్లు చూస్తాం, మరి ముఖ్యంగా తుమ్మ చెట్లు చూస్తాం. వాటంతటగా ఎవరు వేయలేదు, ఎవరు పట్టించుకోలేదు, వాటంతటవే ముళ్ళుతో పెరిగిపోయినాయి. వాటి వలన ఎవరికి ఉపయోగం లేదు, కాల్చబడడానికి తప్ప. పైగా వాటంతటా అవే పెరిగే చెట్లు ముళ్ళున్నాయి, నీకు నాకు హాని చేస్తాయి. ఇదిగో, ఏ చెట్టు అయితే దేవుడు నాటాడో, ఏ చెట్టు అయితే దేవుడు తన కోసం నాటాడో అవంట ప్రజలకు మేలు చేస్తాయి. దేశాన్ని అవి ఉన్నతంగా తీసుకుని వెళ్ళాయి. ప్రపంచంలో లెబనాన్ అంటే ప్రత్యేకత. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది లెబనాన్ దేశం. ప్రపంచ దృష్టిని ఇది పిలుస్తుంది. మా యొద్దకు వచ్చి మా చెట్లు చూడండి, మా చెట్లు ఔన్నత్యం చూడండి, మా దేశ ప్రగతికి కారణమైన చెట్లను చూడండి. ఈ దినం మేము ఇలా ఉన్నామంటే ఈ చెట్లే కారణం. ఈ చెట్లు ఏంటంటే యెహోవా నాటిన చెట్లు. ఈరోజు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను, మనల్ని కూడా దేవుడు నాటాడు, మనంతటా మనం అవ్వలేదు. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనలను నాటాడనే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండడానికి ఒకానప్పుడు ఎక్కడో ఉన్నాం, మన బ్రతుకు ఎలా ఉంది? నాశనం అయిపోతుంది. గురి లేని బ్రతుకులు, తీరము లేని బ్రతుకులు, మన జీవితాలు గాలిలో కొట్టుకొని పోతున్నప్పుడు, ఏ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి కదా, మనల్ని ప్రేమించి మనల్ని పేరు పెట్టి పిలిచి మనకు బదులుగా ఆయన చనిపోయి విమోచన క్రయధనముగా ఆయన అప్పించుకొని ఈరోజు మనలను ఆయన సంఘములో నాటాడు. ఇప్పుడు చెప్పండి, Challenge accepted. On hard days, I take it easy because the music that gets you on your feet, it happens in silence. Right here, where I recharge, because even when I sleep less, I wake up with more. It's the sleep upgrade of the decade. My Emma. మనకు దేవుడు ఉన్నాడు అన్న తృప్తి ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనలను నాటాడు అంటే కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఉన్నతంగా ఎదగాలని, అందనంత ఎత్తుకెళ్ళాలని దేవుని ఆశ. ఇప్పుడు మీ బిడ్డలో బాగా చదువుకుంటే, మంచి మార్కులు తెచ్చుకుంటే, మంచిగా జీవితంలో సెటిల్ అయితే ఎవరో సంతోషం? మీకేనా? ఆలోచించండి, మీకేనా కదా? అవును. మాకు ఒక కంజెంట్ వర్కర్ ఉండేది, ఆమె ఊడుస్తుంది. ఊడ్చినందుకు ఆమెకు 2000 ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్లో నుంచి ఆమెకు 2000 ఇస్తారు. ఆమెకు ఒక కూతురు ఉంది. ఎంత ఊడ్చామా, భర్త లేడు, ఊడ్చామా, ఎంత బ్రిలియంటో తెలుసా అమ్మాయి? అసలు చెప్పేదే కాదు. 10కి 10 వచ్చినాయి. సరే, ఆ రోజు ఇంకా ఆమెకి నేను ఇంకా ఏమి హెల్ప్ చేయాలి అన్నీ చేసేవాడిని. ఆమెకి వాళ్ళ ఒక్కటే పాప. సరే, ఆ అమ్మాయికి 10కి 10 వచ్చినాయి. నేను పిలిచి అడిగాను, ఏ గ్రూప్ తీసుకుంటావు? ఆ అమ్మాయికి ఏం గ్రూప్ తీసుకోవాలో కూడా తెలియదు. జీవితం మీద అంత ఆశ లేదు ఆ అమ్మాయికి. డాక్టర్ అవుతావా అని అడిగా. అమ్ము, వాళ్ళ అమ్మ అంత వెంటనే జోక్యం చేసుకొని, అంత చదువా? అమ్మో డాక్టర్ గారు, అంతా మాకు తిండికే గడవదు, నేను ఈ పని చేసుకున్న తర్వాత మళ్ళీ పని చేయాలి ఇళ్ళల్లో మా పాపని. అమ్మ అంత చదువా అని. ఏం పర్లేదు, దేవుడే సహాయం చేస్తాడు. నేను ఆ అమ్మాయికి ఎవరైతే సహాయం చేయగలరో అన్ని ఛానల్స్ తిప్పేశాను. నేను కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడా, ఆ అమ్మాయిని ఒక మంచి కాలేజీలో చేర్చా. ఈ 2 సంవత్సరాలు ఫీజే లేదు ఆ అమ్మాయికి. మీకు ఆశ్చర్యకర విషయం తెలుసా? ఫస్ట్ అటెంప్ట్లో నీట్ ఎగ్జామ్లో ఆ అమ్మాయి చదివింది. ఫస్ట్ అటెంప్ట్లో ఆ అమ్మాయికి
మెడికల్ సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వైజాగ్లో జాయిన్ అయింది లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయి ఒక తండ్రి లేని అమ్మాయి. ఆ అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చిన తర్వాత నేనే మా దగ్గర ఉన్న స్టాఫ్ని పంపించి, ఇంకెవరు లేరు, కౌన్సిలింగ్కి నేనే పంపించాను, జాయినింగ్కి నేనే పంపించాను, హాస్టల్కి ఇంకా అక్కడ మన చర్చి మెంబర్స్ చాలా ఉంటే వాళ్ళకి లింక్ చేశాను, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేయండి అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఆ అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, ఆమె ఆనందం చూశాను నేను, ఆమె హృదయంలో పొంగుతున్న ఒక సంతోషాన్ని చూశాను. తెలిసి ఎక్కడో డిగ్రీ చేసి ఏదో చేద్దాం అనుకున్న అమ్మాయిని దేవుడు ఏం చేశాడు, ఏదో ఒక రీతిగా ఆమంటుంది. నాకు అనిపించింది తన బిడ్డ అభివృద్ధి చెందితే ఒక తల్లి సంతోషాన్ని మొట్టమొదటి చూశాను నేను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం వస్తుందంటే, మరి మనం అభివృద్ధి చెందినప్పుడు, మన జీవితాలు ఉన్నతంగా వెళ్ళినప్పుడు, మన జీవితాలు యోగ్యంగా మారినప్పుడు, ఈరోజు మన జీవితాలను చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు నిన్ను నాటాడు, నాశనం అవ్వద్దు, ఈ నుంచి వెళ్ళిపోవద్దు. దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఎక్కడికి, సంఘమును విడిచిపెట్టద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. నువ్వు అభివృద్ధి చెందాలి, ఎత్తలేనంత ఎత్తైన శిఖరం దేవుడు నాటాడు. ఆ అభివృద్ధిని జీవితంలో చూడాలి. ఒట్టిగా మిగిలిపోకండి, అభివృద్ధి లేని వాళ్ళుగా మిగిలిపోకండి. సంఘమునకు వచ్చి ఫలించకుండా, దేవుని సన్నిధికి వచ్చి ఫలించకుండా, వాక్యం విని ఫలింపకుండా ఇంకా జీవితాలు ఉపయోగమేండి మీరు చెప్పండి. దేవుడు నాటాడు ఈ చెట్టుని, దేవుడు స్వహస్తాలతో నాటాడు, ఇష్టపడి నాటాడు, కోరుకున్న స్థలంలో నాటాడు. ఇప్పుడు చెట్టు నాటాడు అంటే ఆ చెట్టు అభివృద్ధి చెందాలనే కదా. అందుకే ఇక్కడ నేనేమంటానంటే, యెహోవా వృక్షాలు ఇవి. అందుకే దేవుడు నాటిన చెట్లు, కీర్తనకారుడు అంటాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. మనమే ఆ లెబానోను చెట్టు ఎలా అది వర్ధిల్లిందో, ఔన్నత్యం కలిగి ఉందో, దేవుని బిడ్డలుగా ఆ చెట్లు మనమే. నేనంటాను, లెబనోను కన్నా, లెబనోను దేవదారు కన్నా నువ్వు శ్రేష్ఠుడివి. ఎందుకో తెలుసా, యేసయ్య తన అమూల్యమైన రక్తము నీ కొరకు కార్చి నిన్ను ఆయన కొన్నాడు. అందుకే మోర్ దాన్ లెబనోన్ సిడార్, లెబనోను దేవదారు కన్నా మనం చాలా శ్రేష్ఠులం. అయితే ఫలిస్తున్నామా? మొట్టమొదటి విషయం చెప్పాను. ఈ యొక్క దేవదారు వృక్షములు ఎవరు నాటారు? యెహోవా నాటెను. అందరు చెప్పండి, ఎవరు నాటారు? యెహోవా నాటెను. మనల్ని కూడా దేవుడే నాటాడు. రెండో విషయం, లెబనోను దేవదారు వృక్షములు దేవునిని మహిమపరచుచున్నవి. దేవదారు వృక్షము దేవునిని మహిమపరచుచున్నది. 148వ కీర్తన 9వ శరణం. బైబిల్ తెరవండి. రెండో విషయం రాసుకున్నారా? దేవుని మహిమపరచుచున్నవి. వెరీ ఇంపార్టెంట్. ఈ చెట్లు